నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్. సో ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నదట. 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయొద్దు. కొత్తగా ఎవరైనా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు, గతంలో చేయని వాళ్ళు ఇప్పుడు ఈసారి మళ్ళీ అప్లై చేసుకోండి. 11,062 పోస్టులకి నోటిఫికేషన్ రాబోతున్నది. గతంలో కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు 5,000 పోస్టులతోని. సో దాని పెద్ద ఎత్తున ఈ ఆస్పిరెంట్స్ అంతా, నిరుద్యోగ అభ్యర్థులంతా నిరసించారు. 13,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి 5,000 పోస్టులు ఎక్కడ. సో ఇంకా పోస్టులు పెంచాలి అని ఆనాడు ఆందోళన చేసిరు పెద్ద ఎత్తున. సో దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది, దాన్ని పక్కన పెట్టిండు. కేసీఆర్ కూడా తెలిసి ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఫస్ట్ అయితే ప్రకటిద్దాం, 5,000 సగం అని ప్రకటిస్తే వాళ్ళు ఎట్లాగో ఆందోళన చేస్తారు, ఆ లోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్నాడు. గట్లనే అయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ దాన్ని, ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకొక 5-6 వేల పోస్టులు యాడ్ చేసి 11,062 పోస్టుల మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. గురువారం తన నివాసంలో రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారట. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించబోతున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొన్నది.